హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినాల్లో మనం సాధారణంగా గమనించేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక చిన్న కష్టం రాగానే దాన్ని భరించలేక దానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకోక చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ తమ జీవితాలను వారు నాశనము వైపుకు తీసుకుని వెళ్తున్నారు. తద్వారా ఇక వారికి ఎటువంటి ఆలోచన లేక ఇక ఆ జీవితాన్ని ముగించుకోవాలన్న తలంపులోనికి వెళ్తున్నారు. అయితే దేవుడు మనతో చెప్తున్న వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం మనం గమనించినట్లయితే, రేపటిని గూర్చి చింతించకుడి అని ఆయన సెలవిస్తున్నాడు. ఈరోజు అనేకులు వారి జీవితంలో జరిగిన కష్టమే కానీ, శ్రమయే కానీ, అది ఎలాంటిదైనా కూడా దాన్ని బట్టి వారు ఇక రేపటి గురించి ఏంటి, ఇంకా రేపు నా జీవితము ముగిస్తుందేమో, ఇంకా వారికి ఎటువంటి మార్గము కనిపించక వారు దేవుని ఆశ్రయించడం మర్చిపోయి ఇక జీవితమే లేదని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, రేపటిని గురించి చింతించకుడి, నేను మీకు తోడైనాను, భయపడకుడి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు మనతో 4 విషయాలను ఆయన పంచుకుంటున్నాడు. అదేంటంటే, మొదటగా నీ కష్ట సమయాల్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. యేసుక్రీస్తు ఆయనను కూడా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఆయన శ్రమకు అప్పగించాడు. ఎందుకంటే ఆ శ్రమలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుడు మనతో చెప్తున్నాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే, నీ శ్రమలో నుండి దేవుడు నీకు ఒక మంచిని నేర్పిస్తాడంట. మనము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక మనం గమనించినట్లయితే, అక్కడ ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తు ఆయన అనుభవించిన ఆ శ్రమను బట్టి ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. ఈరోజు మనము కూడా మనకు వచ్చిన శ్రమను బట్టి మనము ఇంకా అనేక విషయాలను దేవుడు మనకు నేర్పిస్తాడంట. శ్రమ నుండి ఓర్పు సహింపును మనకు నేర్పిస్తుందంట. కాబట్టి ఈ శ్రమ వచ్చినప్పుడు ఇక నాకు దేవుడు దూరం అయిపోయాడేమో, ఇక నాకు ఎవరు సహాయం చేయవారు లేరు, మనుషులు నాకెవరు సహాయం చేయడానికి ముందుకు రారు అని అనేకులు అనుకుంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడంట. ఇంకా నీకు శ్రమ ఉన్నప్పుడు ఆయన నీకు ప్రక్కనే ఉండి, నీ కుడి పార్శ్వమున ఆయన ఉండి, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉంటాడు. అయితే మనం ఒక్కసారి దైవ వాక్యమును మనము ధ్యానము చేసినట్లయితే నీ ఆలోచన పూర్తిగా దేవుడు మార్చివేస్తాడంట. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నీవు సహించిన దానికంటే ఎక్కువ అయిన శ్రమను నేను అనుమతించనని దేవుడు సెలవిస్తున్నాడు. మనం 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. దేవుడు శ్రమను నీకు అనుమతించాడు నీ జీవితంలో అంటే ఆ శ్రమను తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడంట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఇక నాకు ఏ మార్గము కనిపించట్లేదు, ఈ శ్రమను నేను ఎలా తట్టుకోవాలి, ఈ శ్రమలో నేను బయటికి రావడం ఎలా అని నువ్వు ఆయన వద్ద వచ్చి నువ్వు ధ్యానించినట్లయితే ఆ శ్రమను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. కాబట్టి ఈరోజు నీ కష్ట సమయం ఉన్నా, నీకు సహాయం చేయవారు ఎవరూ లేరు, ఇక నేను ఏమి చేయలేను అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడను నేనే అని ఆయన చెప్తున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు శ్రమను బట్టి మీరు కృంగిపోక, మీకు వచ్చిన కష్టమును బట్టి మీరు దిగులు పడకుండా దేవుని సన్నిధికి రండి, ఆయన మార్గాన్ని వెతకండి. ఆయన మీకు ఈరోజు మార్గమును చూపించబోతా ఉన్నాడు. మీ శ్రమ నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు దయచేయబోతా ఉన్నాడు. చివరగా
ఆయన రోమా పత్రిక 8:18 చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకోమని అంటున్నాడు. ఇప్పుడు నీకు వచ్చే శ్రమలు ఆయన నీ ఎదుటకు వచ్చిన ఆ దినమున ఆ మహిమ ఎదుట ఇవి ఏవి కూడా కనబడవంట. ఇవన్నీ చాలా చిన్నగా కనబడతాయి. కాబట్టి ధైర్యము తెచ్చుకో. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉన్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, ఆయన ఎదుకు వచ్చి నీవు నేర్చుకున్నట్లయితే నీకు సమస్తమును నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ శ్రమ నుండి ఈరోజు నువ్వు విడుదల పొందబోతున్నావని నమ్మినట్లయితే మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రము. దేవా, ఈరోజు ప్రభా ఈ లోకములో మంచి అనేది లేదు ప్రభా. ఇటువంటి లోకంలో మేము జీవిస్తుండగా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ప్రభా, ఎన్నో నిందలు అయినా కూడా ప్రభా మాకు సహాయకుడవు నీవేనని, నీవు మాకు తోడై ఉన్నావని మేము నమ్ముతున్నాము. దేవా, ఎందరైతే నీ సన్నిధికి వచ్చి మొరపెడతారో వారిని విడిపించుటకు సిద్ధముగా ఉన్న దేవుడవు నీవు. కాబట్టి తండ్రి, ఈరోజు మాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా నీవు లేవనెత్తి తండ్రి వాళ్ళని ప్రభా గొప్ప స్థితిలో నిలబెట్టమని, వారి శ్రమ నుండి విడుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.